మనము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారి ధన్యులని కొంటిని, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయ పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులనుకుంటుని ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనము ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అని వర్తమానం మనం నేర్చుకున్నాం. పిల్లారా, ఇంతకుముందు కాలం చేసిన వారు, ఇక్కడ 3 రకాలైన మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగి. ఒకటి ఏమిటంటే ఇంతకుముందు కాలము చేసిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఒకటి. రెండవది ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. మూడవది పుట్టని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అన్యాయ పనులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే భూమి మీద చాలా భయంకరముగా అన్యాయము జరగడం చూశాడు ప్రసంగి. ఆ రోజుల్లోనే అతనికి చాలా అన్యాయం కింద కనపడింది. ఎంత అన్యాయం రా అనటం మనం చాలా సందర్భాలు. నువ్వేదో ఒక వస్తువు కొన్నావు అనుకోండి, న్యాయముగా అంటే ఏమిటి చెప్పండి? ఆ వస్తువు 100 రూపాయలు అనుకోండి, అది ఒక 110 రూపాయలకి అమ్మితే న్యాయమే. ఎందుకనంటే అతను కష్టపడుతుంటాడు కాబట్టి. అలా కాకుండా 100 రూపాయల వస్తువుని 200 రూపాయలకు అమ్మేసాడు అనుకోండి, నువ్వేమంటావు అంటే ఎంత అన్యాయంరా. న్యాయంగా జరగకపోతే నువ్వేమంటావు చెప్పండి? ఎంత అన్యాయంరా, ఎంత అన్యాయంరా అంట. ఎందుకు? అన్యాయము జరిగింది కాబట్టి. మీకు అర్థమైందా? ఇంత అన్యాయం అనుకోలేదురా, ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు. మేము చాలా నమ్మకంగా చెప్తాను, మేము న్యాయవంతులు అనుకున్నాం. కాబట్టి ఆ ప్రసంగి కాలంలోనే సూర్యుని క్రింద చాలా భయంకరమైన అన్యాయము జరుగుతూ ఉంది. కొంతమంది అంటారు, ఏమంటుంటారంటే అంటే లోకంలో సహజంగా జరిగేటువంటి వారిని మనం చూసినట్లయితే మా నాన్నగారు చాలా అన్యాయం చేశారు. మా నాన్నగారు అమ్మగారు ఏకమైపోయి చాలా అన్యాయం చేశారు. ఏం అన్యాయం చేశారయ్యా అని అంటే, ఆయన 4 కొడుకులు ఉంటే అందుకే చిన్నోడు బాగా ఇష్టం. అందుకని 3కి ఏదో ఇవ్వాల్సిందేది ఇచ్చి చిన్నోడికి మాత్రం బాగా ఇచ్చేసారు. మాకు మాత్రం బాగా అన్యాయం చేశారు. అంటే వాళ్ళకి దక్కాల్సింది దక్కకపోయినప్పుడు, జరగాల్సిన న్యాయం జరగకపోతే ఏమంటారు చెప్పండి? అన్యాయము జరిగిందంటారు. అందుకని చాలామంది కోర్టుల దగ్గర, అది కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళిపోయి మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, అన్యాయం జరిగింది అని అంటారు. ఏంటయ్యా అంటే, ఇదిగో మా దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటాడు, మాకు ఉద్యోగాలు ఇప్పించలేదు, ఆ డబ్బులు పట్టుకుని ఇటు వెళ్ళిపోయాడు, మాకు అన్యాయం జరిగింది, మేము మోసపోయాం, మాకు న్యాయం చేయండి అంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇటీవల ఈ ఏరియాలో కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరేమీ లేదు, నెలకు 1000 రూపాయలు కట్టుకుంటే మీకు వడ్డీ 25 రూపాయలు ఇస్తామంటారు. మీకు అర్థమైందా?
అబ్బా 1000 రూపాయలకి 25 రూపాయలు ఉంటాయా అని చెప్పి చాలామంది ఆశపడేసి 1000 ఎందుకంటే 5000 కట్టేస్తాం, 10,000 కట్టేస్తాం, 50,000 కట్టేస్తామని పొలోమని చాలామంది కట్టేశారు. 2 నెలలు కట్టాడు, 3 నెలలు ఇచ్చాడు వడ్డీ, 1 నెల, 2 నెల, 3 నెలలు ఇచ్చాడు. మీకు అర్థమైందా? అప్పుడు బాగా నమ్మకంగా ఇస్తానులే అనుకున్నారు. ఫస్ట్లో ఏమో అనుకున్నారు. 2-3 నెలలు బాగా ఇచ్చాడు, 4 నెలలు దాకా. ఆ తర్వాత మోసం చేసి ఎటుపోయాడు తెలీదు. వెళ్తే అక్కడికి వెళ్తే తాళా వేసి ఉంది, మూసేసి ఉంది. మీకు అర్థమైందా? ఆఫీస్ మూసేసి ఉంది. ఏరియా అంటే ఫోన్ చేస్తే ఫోన్ పని చేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చేస్తుంది, లేదా నాట్ కవరేజ్ ఏరియా అని వచ్చేస్తుంది. అందరూ అంటారు చాలా అన్యాయం చేశాను. కువైట్ వెళ్ళేవాళ్ళు మొన్న ఒక ఆయన అంటున్నాడు, అదిగో ఇదని చెప్పండి మీ డబ్బులు కట్టేవాడు, చాలా అన్యాయం చేశాడు మమ్మల్ని కువైట్. ఆ బ్రోకర్ ఒక ఆయన అన్యాయం చేశాడు, చాలా అన్యాయం చేశాడు మొన్న ఒక ఆయన అంటున్నాడు. కాబట్టి మనం చూసినట్టు ఎక్కడ చూసినా అన్యాయస్తులు ఏమైపోయాయి చెప్పండి, పెరిగిపోయారు. అన్యాయ పనులు బాగా పెరిగిపోయాయి ఇప్పుడులో. ఆ ప్రసంగ కాలంలో కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ అన్యాయము మనుషుల్లో పెరిగిపోయింది. ఒకరినొకరు అన్యాయం చేస్తున్నారు. నమ్మకంగా అలాగే ఇలాగ కబుర్లు చెప్పేసి చివరికి ఏం చేస్తున్నారంటే అన్యాయం చేసేస్తున్నారు. మీకు అర్థమైందా? చివరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు చెప్పండి, అన్యాయము చేసేస్తున్నారు. అయ్యా ఇదిగో నేను ప్రేమించాను అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. మరి అది తప్పురా, అలాంటివి చేసుకోకూడదు, వద్దురా అంటే వాడు చర్చికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. అది పాస్టర్ గారు మాత్రం లేదు, ఎవరు మాత్రం లేదు. ఆ అమ్మాయిని చేసేసుకున్న తర్వాత మరలా ఇంకొక అమ్మాయిని తగులుకున్నాడు. ఈ అమ్మాయిని ఉండేసి ఈ అమ్మాయి మొదటి చెప్పేసి నాకు అన్యాయం చేశాడు. ఈ విధంగా కూడా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఎటు చూసినా కానీ అన్యాయము పెరిగిపోయింది. అవి లోకమంతా ఉన్నాయి ఈ టైపు ఇవన్నీ కూడా. ఇలాగా ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి మోసం చేయడం కానీ, ఉద్యోగాలు ఇస్తామని కానీ, లేకపోతే అవి ఏదో ఒకటి అన్యాయంగా డబ్బు సంపాదించాలని, న్యాయంగా కాకుండా, నీతిగా కాకుండా ఏదో మాయ మాటలు చెప్పేసి ఏమంటే అన్యాయంగా డబ్బు సంపాదించాలనేటువంటి వాళ్ళు, ఆ చెడ్డ ఆలోచన కలిగిన వారు అనేక మంది ఈ రోజుల్లో పెరిగిపోయారు, విస్తారంగా పెరిగిపోయారు. ఆ అన్యాయస్తుల యొక్క చేతుల్లో పడిపోయిన వాళ్ళు ఏమైపోతారంటే లబో దిబో మాకు అలా అయిపోయింది ఇలా అయిపోయిందని మోసపోయామని నెత్తికి నోరుకు కొట్టుకొని, నెత్తి మీద నోటి మీద కొట్టుకొని విలవిల్లాడిపోతూ ఉంటారు. ఈ అన్యాయ పనులు చూసినప్పుడు ప్రసంగి ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మనం చూసినప్పుడు ఎలాగో అప్పుడు అతడు ఏమనుకున్నాడని, పూర్వపు దినాలే అంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకున్నాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది అన్యాయం చేస్తున్నారు, అన్యాయస్తుల వల్ల చాలామంది మోసపోతూ ఉన్నారు. కానీ ఆ ప్రసంగికి ముందు ఉన్నటువంటి ఆ యొక్క కాలం చేసిన వారంటే ఎవరు? చనిపోయిన వారు. ఆ రోజుల్లో అంత అన్యాయం ఉండేది కాదు, అంత అన్యాయము చేసేవారు కాదు. అంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది నీతిమంతులుగా ఉండేవారు, న్యాయంగా ఉండేవారు, అన్యాయంగా ఉండేవారు కాదు. ఆ రోజుల్లో నువ్వు ఒకవేళ పని కొప్పుకున్నావు అనుకోండి, పని కొప్పుకున్నావంటే ఆ పని అయ్యే వరకు ఏం చేస్తారంటే తనకు పని కావాలనుకోండి 2000 ఇస్తామని చెప్తారు. 2000 ఇస్తామని చెప్పగానే 2000 ఇస్తామని చెప్పారు కదా అని చెప్పి ఉత్సాహంగా ఈరోజు వేరే చోటకి వెళ్తే 1000 రూపాయలు వచ్చాయి కాబట్టి ఈయన 2000 ఇస్తా అన్నాడు చెప్పి చాలా హుషారుగా పని అంతా చేసేస్తారు. పని అంతా చేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు 1000 రూపాయలు చెప్తాడు. ఏమన్నా చెప్పండి, చాలా అన్యాయం మాటలు చెప్పారా, చాలా అన్యాయం చేశారా? అవునా? మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అన్యాయము జరగడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో నీతిగా ఉండేవారు, నీతిమంతులు అంటే మాట కట్టుబడి ఉండేవారు,
మాటకి కట్టుబడి ఉండేవారు. మాట అంటే మాటే, అంటే మాట మీద నిలబడేవారు. మాట మీద నిలబడేవారిని ఏమంటారంటే న్యాయవంతులు అంటారు. మాట తప్పేవారిని అన్యాయస్తులు అంటారు. కాబట్టి ఇక్కడ 2000 ఇస్తానన్నప్పుడు అతను ఖచ్చితంగా 2000 ఇచ్చాడు అనుకోండి, న్యాయవంతుల్లా అంటారు. ఆయన నామనిస్తారు అంటే పూర్వలాగా న్యాయముగా ఉండేవారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, చాలా న్యాయవంతుడండి ఆయన, చాలా న్యాయవంతుడండి ఆయన. ఏంటంటే కువైట్కి పంపిస్తానని చెప్పాడు, అది కుదరలేదు. తిరిగి ఆ డబ్బులు మరలా, మేము ఇచ్చిన డబ్బులు మరలా తిరిగి ఖచ్చితంగా అమ్మ అవ్వలేదు, ఇదిగో మీరు 25,000 ఇచ్చారు, ఇదిగో మీ 25,000 ఇవ్వని తిరిగి ఇచ్చేసాడు. ఆయన చక్కగా మా డబ్బులు మాకు అప్పగించాడు. నీతిమంతుడు రా, అన్యాయస్తుడు కాదు, దుర్నీతిపరుడు కాదు. కాబట్టి నీతిమంతుడు అంటే ఎవరంటే మాట మీద నిలబడేవారు. ఇచ్చిన మాట మీద, అమ్మ ఇదిగో, కొంతమంది ఏం చెప్తారంటే ఇదిగో ఈ పని కనుక అయిపోయింది అనుకోండి మీకు డబ్బు ఇస్తూ ఉంటారు. మీకు అర్థమైందా? ఆ పని అయిపోయిన తర్వాత డబ్బు ఇవ్వరు. ఆ మాట మీద నిలబడాలి. ఏ మాట అయితే చెప్పారో ఆ మాట మీద ఏమవ్వాలి చెప్పండి, నిలబడాలి. ఆ రోజుల్లో ఎవరు కూడా నిలబట్టలేదు. మొన్న ఆయన అంటున్నాడు, అయ్యా కొంచెం ఫోన్ చేశాను, ఒక లగేజ్ని పట్టుకొని ఉంటాను మార్కెట్లో, మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, మా వాళ్ళ అబ్బాయిని రమ్మని ఫోన్ చేశాను, ఇదిగో వస్తున్నాను అన్నాడు, రాలి. ఎంతసేపు చూసినా రాలి. మరలా ఫోన్ చేస్తున్నాను, రాలి. 2 గంటలు 3 గంటలు చూసింది ఆవిడ. తర్వాత మరలా ఫోన్ చేస్తా అంటున్నాడంట, వచ్చేట వీలు కుదరట్లేదు నాకు, ఇంకెవరికైనా ఫోన్ చేయన్నాడు. చూసారా, ముందే చెప్తే బాగుండగా, అదవుతుందండి. ఇలాగా మాట మీద నిలబడరు చాలామంది. ఇదిగో వస్తున్నాయంటే నువ్వు రా, అది న్యాయం. కుదరలేదంటే కుదరలేదు. అదేదా మీరు లేదు, నువ్వు ఇంట్లో ఏదో పని చేయించుకున్నావు అనుకోండి, ఇంట్లో పిలుస్తావు, పిలవగానే వచ్చేస్తామండి ఈరోజు అంటారు, చెప్తారు. మీరు ఫోన్ చేయగానే అయ్యా కొంచెం పని ఉందో రావాలంటే తెలిసిన వాళ్ళే కదా, రండి అయ్యా అంటే వచ్చేస్తామండి. ఏదో పని పని నేర్చుకున్నా ఉంటున్నారు ఇంట్లో. ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడైనా పని దొరికింది అనుకుంది, ఎక్కువ డబ్బులు దొరుకుతుంది అనుకుంది, ఆడికెళ్ళి ఏమయ్యా రాలేదే, ఇంకా వస్తానన్నారు కదా, మీ గురించి వెయిట్ చేస్తున్నావు అని అంటే, ఈరోజు ఇక్కడ వేరే పని తగిలిందండి, కొంచెం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తా ఉన్నారు, అందుకని అలా వెళ్ళిపోయింది. వీళ్ళు అంటారు, ఎంత అన్యాయంగా, డబ్బుల కోసం ఎంత అన్యాయం చేస్తున్నారా, ఇంకో వస్తామన్నారు, ఎవరు డబ్బులు ఇస్తామనేసి మేము వస్తామని రాకుండా వెళ్ళిపోయాము. అవునా? మాట మీద ఏమవ్వలేదు చెప్పండి, నిలబడి. కాబట్టి ఆ పూర్వకాలంలో ఏమయ్యారంటే మాట మీద నిలబడేవాడు. అన్నమాట మీద ఏం చేస్తాడు చెప్పండి, నష్టం వచ్చినను మాట తప్పడం ఉన్నది బైబిల్. నీతిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి, నష్టం వచ్చినా మాట తప్పడు. నీతిమంతుడు అలాగా నీతిగా ఉంటాడు, నష్టం వచ్చినప్పటికి కూడా మాట తప్పకుండా ఆ విధంగా ఉంటాడు. కానీ అన్యాయస్తుడు ఏమైపోతాడు, అన్యాయస్తుడు ఏం చేస్తాడు చెప్పండి, మాట తప్పుతూ ఉంటాడు, మాట తప్పుతూ. అందువల్లనే ఆ ప్రసంగి కాలంలోనే, ఆ ప్రసంగి సమయంలోనే అనేక మంది, ఆ ప్రసంగి సమయంలోనే, ఆ కాలంలోనే అనేక మంది అన్యాయస్తులు ఉన్నదానిని బట్టి ఎక్కడికక్కడ అన్యాయానికి గురి అయిపోయేవాడు. అన్యాయం అంటే మోసానికి గురి అయిపోయాడు. బాబు ఎక్కడ చూసినా కానీ అన్యాయస్తులే, ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా పోతుంది, ఎవరి మాటలు కూడా నమ్మడానికి వీలు లేకుండా పోతూ ఉంది. ఎవరి మాటలు నమ్ముదామన్నా కానీ ఆ మాటలు కరెక్ట్గా ఉండలేదు, ఆ మాటల్లో యథార్థత ఉండడం లేదు, ఆ మాటల్లో న్యాయం ఉండడం లేదు అని ప్రసంగి బాధపడుతున్నాడు. అతను అంటున్నాడు, గతించిన వారైతే మాట మీద నిలబడేవారు, ఆ గడిచినటువంటి ఆ దినాల్లో జీవించినటువంటి ఆ కాలము గతించినటువంటి, లేకపోతే ఆ కాలము చేసిన వారే వాళ్ళే ధన్యులు. ఎందుకంటే వాళ్ళ కాలంలో అన్యాయము
లేదు. ఇప్పుడు కూడా మనోళ్ళు అంటూ ఉంటారు, పూర్వంలో మోసం చేయడం తెలియదురా, అబద్ధం ఆడటం తెలియదురా, అన్యాయం చేయడం తెలియదురా, ఏమండి అక్రమం చేయడం తెలియదురా, ఆ రోజుల్లో మాట తప్పేవారు కాదురా, మాట మీద నిలబడడం గొప్పగా భావించేవారు. ఈ రోజుల్లో అయినట్లయితే ఒకడు చెప్పి ఇంకొకటి చేస్తున్నారు. ఒకడు చెప్పి నువ్వేమనుకుంటే నెత్తి నోరు కొట్టుకున్నావు, బాబోయ్ అన్యాయం చేశారు, అన్యాయం అయిపోయింది. అందువల్ల మాట మీద నిలబడే వారిని నమ్మొచ్చురా. ఏమండి ఆయన ఇంత ఇస్తాడంటే చెప్పి అంత ఖచ్చితంగా ఇస్తాడు. మన మధ్యలో పేషి పెట్టడు ఆయన. ఆ మాట మీద నిలబడతాడు ఆయన. ఏమండి కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే పనికి తీసుకెళ్ళిపోతాం, మేస్తుల్లో ఉంటారు, పొలాల్లో పనులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మీకు అదవుతుందండి. తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు. అంటే రోజంతా పని చేయించుకుని పూట డబ్బులు ఇచ్చాను, మరి అన్యాయం కదా మరి ఏమా. ఆ విధంగా అదే పూర్వం రోజుల్లో అయినట్లయితే మాట అంటే మాట. ఒకవేళ తనకు నష్టం వచ్చినా సరే ఆ మాట మీద కట్టుబడేవారు. ఆ రోజుల్లో నష్టం వచ్చినా కానీ, ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక ఆయన ఉండేవాడు. ఆయన పొలంలో కౌలుకు తీసుకున్నాడు. ఎంతకి? ఓ 25,000 కౌలు తీసుకున్నాడు. కౌలు తీసుకుంటే ఆ కౌలు ఇవ్వాలి కదా మరి, పొలం కల్లా ఆయనకి ఇవ్వాలి. ఈయన ఏం చేశాడంటే ఒక 50,000 వస్తాయి అనుకున్నాడు. కానీ వర్షాలు అవి ఎక్కువ పడడం వల్ల, లేకపోతే దానివల్ల దీనివల్ల పంట నష్టం వచ్చేసింది. అతనికి ఏమైందంటే 15,000 రూపాయలు వచ్చేసింది. 10,000 నష్టం. అయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పొలం కల్లా ఆయన అన్నాడంట, నీకు నష్టం వచ్చింది కదా, ఒక 15,000 కదా నీకు వచ్చింది, కాబట్టి 15,000 ఇవ్వలే చాలు, నాకు అవసరాలు ఉన్నాయి అని అంటే ఆయన అన్నాడంట. నేను 25,000 ఇస్తానన్నాడు. నేను మాట తప్పను, ఎందుకంటే నువ్వు కూడా కష్టాల్లో ఉన్నావు. అదే కనుక నేను ఏ కష్టాల్లో లేవనుకోండి, నేను అలాగే చేతుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు. మాట నష్టం వచ్చినప్పటికి కూడా మాట తప్పని వారు ఉంటారు. ఆయన నామస్తారు. కాబట్టి మాట తప్పని వాళ్ళని మనం ఎప్పుడు కూడా నమ్ముతాం. మాట తప్పని వాళ్ళని మనం నమ్ముతాం. అందుకనే పూర్వకాలంలో ఆ రోజుల్లో ప్రసంగికి ముందు మాట తప్పని మనుషులు ఉండేవారు, మాట మీద నిలబడే మనుషులు ఉండేవారు. ఆ మాట అంటే ఆ మాట కట్టుబడి నిలబడే మనుషులు ఉండేవారు. కానీ ఈనాడు ఏమైపోయిందనంటే మాట మీద నిలబడని పరిస్థితి ఆ రోజుల్లో, ఆ ప్రసంగి కాలంలో కనబడుతున్న దానిని బట్టి ఆ ప్రసంగి అంటున్నాడు, అయ్యో ఈ అన్యాయ పనులు నేను చూడలేకపోతున్నాను, ఎక్కడ చూసిన అన్యాయం కనబడుతూ ఉంది. కానీ ఆ కాలము చేసిన వారే ధన్యులు. వారు ఆ యొక్క కాలములో అన్యాయాన్ని చూడలేదు వాళ్ళు. కానీ ఇప్పుడైనట్లయితే అన్యాయ పనుల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఆ రోజుల్లో కాలం గడిచిన వారు న్యాయం కలిగిన వారుగా ఉండేవారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా మోసపోకుండా జీవించారు వాళ్ళు. ఇప్పుడైనట్లయితే ఎక్కడ చూసినా కూడా మోసగాళ్ళే తయారైపోయారు. మాయ మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి పిల్లారా, మనం చూస్తే అందుకే ప్రసంగం అంటున్నాడు, కాలము చేసిన వారే ధన్యులు, ఆయన నామస్తారు. ఎందుకంటే ఈ అన్యాయాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. ఈ అన్యాయపు కాలమును వాళ్ళు చూడకుండా ఏమండి దాటి వెళ్ళారు. కాబట్టి పిల్లారా, మన కాలంలో చూస్తే ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఏమండి నాకు ప్రతి ఒక్కరు కూడా అన్యాయం జరిగింది, అన్యాయం చేశాడు ఆయన, అన్యాయం చేశాడు ఆయన, అంతా కూడా మోసం చేశాడు నన్ను ఆయన, ఏమండి అనే వారిని మనము. ఒక ఆవిడ అంటుంది, మొన్న నేను అందరూ నమ్ముతానండి, అందరూ నన్ను ఏదో విధంగా ఉపయోగించుకొని వదిలేశారండి, చాలా అన్యాయం చేశారండి నాకు, చాలామంది నమ్మిన వాళ్ళందరూ కూడా నాకు చాలా అన్యాయం చేశారండి. ఎందుకు అన్యాయస్తులు ఉన్నారు కాబట్టి. అర్థమైందా? అందుచేత పిల్లారా, అందుకని అంటుంటారు, ఎవరిని నమ్మే రోజులు కావాలి అంటారు, ఎవరి మాటలు నమ్మొద్దు అంటారు, ఎవరి మాటలు నీవు నమ్మొద్దు అంటారు. నీ దగ్గర ఏదైనా ఉందనుకోండి, చక్కగా నీ దగ్గర ఉన్న దాన్ని లాగడం కోసం ఏం చేస్తారు చెప్పండి, చక్కగా మాయ మాటలన్నీ
చెప్తారు. చక్కగా తీయగా మాయ మాటలన్నీ చెప్తారు. చెప్పేసి ఏం చేస్తారంటే నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతారు. అందుచేత ఎవరిని నమ్మే రోజులు ఇవి. కానీ నమ్మదగిన న్యాయవంతుడు ఒకడు ఉన్నాడు, ఆ సర్వశక్తిమంతుడు. ఆయన అన్యాయము చేయవాడు కాదు. ఈనాడు కూడా చాలా సంఘాలలో చాలా బోధలు వాళ్ళు మేము చెప్పేది సత్యమే యథార్థమే అని అనేక సంఘాలు బోధిస్తూ ఉన్నాయి. కానీ అవి అసత్యమైనటువంటి బోధలు. తీర్థం సంఘాలు కానీ క్రిస్టమస్ లెంట దినాలని అలాగే రకరకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. భూమి మీద ఎన్నో రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. ఈ డినామినేషన్స్ అన్ని సంఘాలన్నీ కూడా చాలా నమ్మకముగా బోధిస్తూ ఉన్నారన్నమాట. చాలా నమ్మకంగా బోధిస్తూ ఉన్నారు. పరలోకి వెళ్ళిపోతాం, మీరేం భయపడక్కర్లేదు, ఎత్తబడిపోతాం, పరలోకి వెళ్ళిపోతాం. బ్రహ్మం గారు సంఘాల్లో కూడా చాలామంది నమ్మకంగా చెప్పేస్తున్నారు, నమ్మకంగా బోధిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు బోధించేవన్నీ కూడా ప్రత్యక్షతో కానీ బయలుపాటుతో కానీ లేవు. అవన్నీ కూడా అపోస్తుల యొక్క బోధకు విరోధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా జనులు ఏమైపోతున్నారు అంటే ఆ మాటలు నమ్మి, ఏదైనాలో సర్పం యొక్క మాటలు ఎలాగైతే నమ్మి ఆ తర్వాత మేము అన్యాయం పొందాము, అన్యాయం జరిగిందని ఎలాగైతే వాపోయారో ఈనాడు కూడా చాలామంది ఆ సంఘాలకు వెళ్ళిపోయి తీర్థంలో బాప్తిజం పొందుతున్నారు. వాక్య విరోధముగా కాలానికి తగినటువంటి వర్తమానములు కాకుండా ఆ బ్రహ్మం గారు చెప్పిందే పట్టుకుని అలా కొనసాగుతూ ఉన్నారు. ఆనాడు కూడా మెస్సయ్య యోహాను వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిసయ్యులు, ఆ సద్దూకయ్యులు వాళ్ళందరూ అన్నారు, మేము మోషే శిష్యులమి, మోషే చెప్పిందే మేము నమ్ముతాం తప్ప ఇంకొకటి నమ్మం అన్నారు వాళ్ళు ఆ రోజుల్లో. అందుచేత ఈనాడు కూడా బ్రహ్మం గారి సంఘాల్లో వాళ్ళు కూడా అలాగే మత్స్యాగ సంఘాల్లో వాళ్ళు కూడా ఈ కాలాన్ని, సమయాన్ని, దినాన్ని, జాముని ఎరుగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ కల్పిత బోధన వైపు, కల్పిత సిద్ధాంతాల మీద నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే మార్గము న్యాయమైన మార్గం అనుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళే మార్గము సత్యమైన మార్గం అనుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? మాకు న్యాయం జరుగుతుందని లోకంలో ఎలాగైతే మనుషులు మోసపోతున్నారో, రకరకాలుగా అన్యాయముగా మోసపోతున్నారు లోకంలో, అదేవిధంగా ఆత్మీయంగా కూడా అనేక మంది విశ్వాసులు అనేక సంఘాలకు వెళ్ళి నమ్ముతున్నారు. అది సత్యమే. చాలామంది రోమన్ క్యాథలిక్ సంఘానికి వెళ్ళిపోతున్నారు. మాదే పెద్ద సంఘం, మాదే తల్లి సంఘం అని, ఆ సంఘం ద్వారా అన్ని సంఘాలు వచ్చాయి అని చెప్పి అనేక మంది ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. లూథరన్ సంఘానికి వెళ్ళిపోతున్నారు, బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళిపోతున్నారు, పెంతెకోస్తు సంఘాలకు వెళ్ళిపోతున్నారు. కానీ అవన్నీ కూడా అపోస్తులు ఆ వేసిన పునాది మీద లేవు. ఎక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎక్కడ బాప్తిజం ఇవ్వలేదు. ఎక్కడ కూడా బాప్తిజము ఆయన నామములోనే బాప్తిజం ఇవ్వడం జరిగింది. కానీ జనం ఏం చేస్తున్నారో చెప్పండి, ఆ విధంగానే వెళ్ళిపోతున్నారు. కానీ ఒక సమయంలో వాళ్ళందరూ కూడా విడవబడినప్పుడు మాకు అన్యాయం జరిగింది, మేము పరలోకి వెళ్ళిపోతాం అనుకున్నాం, మేము ఎత్తబడిపోతాం అనుకున్నాం అని మేము ఆ బోధ నమ్మాం, ఈ బోధ నమ్మాం, ఆ సిద్ధాంతం నమ్మాం, ఈ సిద్ధాంతం నమ్మాం అని చెప్పి అనేక మంది మోసపోతారు. మీకు అర్థమవుతుందండి? అనేక మంది మాకు అన్యాయం జరిగిందని చెప్పి కేకలు పెడతారు. పిల్లారా, కానీ ఎందుకనంటే వాళ్ళు విడవబడ్డారు కాబట్టి. కానీ మనము సేవిస్తున్నవాడు మాట తప్పనివాడు, ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. మనము సేవిస్తున్నవాడు ఎవరు చెప్పండి? మాట తప్పనివాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-16 ఏం చెప్పాడు చెప్పండి? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. మాట తప్పలేదు ఆయన. అందుకనే ఆయన మరలా 1995లో ఉరుముతు మేఘములు వచ్చాడు.
ఉరుముతూ మేఘంలో వచ్చాడు. 93లో చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 93లో ఇది నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. త్వరగా వస్తున్నానని చెప్పిన ఆయన. అలాగే 93లోనే తెల్లని మేఘము, ప్రకాశవంతమైన తెల్లని మేఘము కనబడింది. ఆ తెల్లని మేఘాన్ని చాలామంది దూషిస్తూ ఉన్నారు. ఒక ఇంటి పైన ఆకాశంలో ఆ కళ కనబడింది అనమాట. ఆ తెల్లని మేఘం కాస్త అగ్నిమేఘంగా మారిపోయింది. అది ముక్కలు అయిపోయి ఇరిగిపోయి దూషిస్తున్న వారి మీద పడిపోయింది. ఆ కళ 1993లో అర్థం కాలేదు, దాని భావం తెలియలేదు, దాన్ని మర్చిపోయాను కూడా నేను. మేము పాలకొల్లి మీటింగ్స్కి వచ్చామన్నమాట 1993లో. అప్పుడు అయ్యగారు అన్నారు, ఫిలోమోన్ గారు మీరు కూడా మీటింగ్స్ పెడితే బాగుంటుందని, పెడతారేమో అని అన్నారు. అనేటప్పటికీ అయ్యగారు మీటింగ్ పెట్టాలన్నారు కదా అని ఏమని అప్పుడు ఏం చేసామనంటే, మీటింగ్స్ 95లో మీటింగ్స్ ఏర్పాటు చేసాము. మీటింగ్స్ చాలా బాగా చేయాలి. మీటింగ్స్ అయిపోయాయి. ఆ తర్వాత అయ్యగారు నిద్రించారు 95లో. 96లో నేను నర్సీపట్నం మీటింగ్స్ కోసం వచ్చాను. అక్కడి నుండి అకస్మాత్తుగా ఆయన నన్ను పరిచర్యకి పిలిచాడు. 96లో పరిచర్యకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు ఆ కళ గురించి బయలుపరచబడింది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తెల్లని మేఘం అగ్ని మేఘంగా మారడం ఏ ఇంటి దగ్గర అయితే ఆకాశంలో చూయించాడో అదే ఇంటి దగ్గర జాన్సన్ గారి మీటింగ్ జరిగింది. అప్పుడు అద్భుతం అనిపించింది. ఆ తర్వాత అయ్యగారిని నిద్రించడం, నన్ను పిలవడం. అప్పుడు అనిపించింది కళ ఇచ్చిన వాడే దానిని నెరవేర్చాడు. ఆయన నామరిస్తాం. అంతేగాని మాకు కళ మనసులో పెట్టుకొని కళ ఎక్కడ వచ్చింది కదా అని అక్కడ మీటింగ్ పెట్టలేదు. మరి కళ తెల్లని మీద అగ్నిమేఘంగా మారిపోయింది కదా, ఫిలోమోన్ గారు నేను చనిపోతాను, నువ్వు పరిచర్యకు వచ్చాయని ఆయనే చెప్పలేదు. మనుషుల వల్ల జరిగింది అది. ఆయన దాన్ని జరిగించాడు. ఆయన నామరిస్తాం. మాట తప్పనివాడు, ఆయన న్యాయవంతుడు, న్యాయము తీర్చేవాడు. ఎందుకనంటే ఆమె అడుగుతూ ఉంది, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చయా. నువ్వు నాకు న్యాయము తీర్చు, నాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ లోకంలో అన్యాయం జరుగుతూ ఉంది, పాపం పెరిగిపోయింది, అన్యాయమే పాపం, అది పాపము చెడుతనం విపరీతంగా పెరిగిపోయాయి, నాకు న్యాయం చేయ అని ఆ సంఘము ఏర్పరచబడిన వారు మొరపెడుతూ ఉన్నప్పుడు వారికి న్యాయం తీర్చడా. దివారాత్రులు కూడా వాళ్ళు మానక ప్రార్థిస్తూ ఉన్నారు. దివారాత్రులు కూడా రాత్రి అనక పగలనక నాకు న్యాయం తీర్చునాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు న్యాయం తీర్చేవాడు ఆయన. అన్యాయస్తుడు కాదు, మాట తప్పనివాడు కాదు. ఇదిగో నేను వస్తాను, రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు ఆయన. ఆ మనుషులైనట్లయితే వాగ్దానం చేసి మాట ఇచ్చి మాట తప్పిపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడు మాత్రం మాట తప్పనివాడు ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఒక మాట చెప్పచ్చు. అదేమిటంటే ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు, కాలము చేసిన వారే ధన్యులు అంటున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనమైనట్లయితే కాలము చేసిన వారి కంటే మనము ధన్యులు ఆయన. ఎందుకనంటే వారందరూ కూడా ఈ రాకడ కొరకు కనిపెట్టి ఎదురు చూసి వాళ్ళు నీతిగా జీవించారు, న్యాయంగా నడిచారు. వారు అనేక అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా ఎదుర్కొని అయినప్పటికీ కూడా ఆయన కోసమే జీవించారు. మాట తప్పని వారుగా, మాట మీద నిలబడిన వారుగా జీవించారు. అయితే ఆ రాకడ కొరకు కనిపెట్టారు, కానీ వాళ్ళు దానిని చూడలేకపోయారు. అయితే వారు మరలా ఆయన వస్తాడు, మనం మరలా తిరిగి లెగుస్తామని విశ్వాసంతో వాళ్ళు మృతులెందారు. కాబట్టి ఇప్పుడు మనము ధన్యులమని మనం చూస్తున్నాము. అదైతే మొదటి వారు లేపబడతారు, ఆ తర్వాత మనము
లేపబడతాం, ఆయన నామనిస్తాం. మన శరీరాలు కూడా రూపాంతరము చెందుతాయి. అందువల్ల ఇప్పుడు మనం ఆయన యొక్క స్వరమును వింటున్నాం, ఎక్కి రమ్మనే స్వరాన్ని వింటున్నాం. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి, ఇప్పుడు ఎక్కడున్నామనండి. మనము చాలా ధన్యులంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన న్యాయము తీర్చేవాడు, ఆయన న్యాయాధిపతిగా ఆయన వచ్చినటువంటి కాలంలో మనము ఉన్నాం. అందుకే ప్రసంగం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే కాలము చేసిన వారు ధన్యులు అంటున్నాడు. అర్థమైందా? వాళ్ళు వాక్యం కోసం నిలబడి చనిపోయారు. ఆ రాకడ చూడాలి, ఆ స్వరం వినాలి, ఎక్కడమనే స్వరం వినాలి అని ఎదురు చూశారు వాళ్ళు. కానీ మనం ఈ కాలంలో మనము, ఎందుకంటే ఆ స్వరం ఏమిటంటే వర్తమానమే, ఎక్కడమనే స్వరమే వర్తమానము. ఈ తెల్లవారుజాము ఈ కాలాన్ని దీన్ని బట్టి మనము చాలా ధన్యులమై ఉన్నాం. ఆయన నామం. అందుకే ప్రసంగం అంటాడు, పుట్టని వారు ఇంకా ధన్యులు అన్నట్టు కారణం ఎందుకంటే వాళ్ళు అన్యాయము చూడలేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందరికంటే కూడా మనము ధన్యులమై ఉన్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాలము చేసిన వారే ధన్యులని ప్రసంగి చెప్పాడు. కాబట్టి ద్వారా అయితే ఒక విధంగా చెప్పాలంటే, ఒక రీతిగా ఆలోచిస్తే కాలం చేసిన వారు ఆ రోజుల్లో మనం చూస్తే వాళ్ళు నీతిగా నడవడమే కాకుండా, న్యాయంగా నడవడమే కాకుండా, సత్యంగా జీవించడమే కాకుండా వాళ్ళు మంచి ఆహారాన్ని భుజించేవారు. మంచి ఆహారాన్ని అంటే ఏ కెమికల్స్ లేని ఆహారాన్ని భుజించేవారు, ఏ పురుగు మందులు లేని ఆహారాన్ని భుజించేవారు. అప్పట్లో పేడతోటి గొర్రె పెంట, గేదె పెంట వేసి పంటలు పండించేవారు. మంచి ఆహారాన్ని వాళ్ళు ఆ రోజుల్లో భుజించారు. ఇప్పుడైనట్లయితే, అందుకని ఆ రోజుల కంటే కూడా శారీరకంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క మనం జీవిస్తున్నటువంటి దినాలు మాత్రం మంచివి కావు. ఈ విధంగా మనం చూసినట్లయితే కాలము, లేకపోతే కాలము చేసిన వారే ధన్యులు, కాలము చేసిన వారే ధన్యులు. అప్పుడు ఇన్ని జబ్బులు లేవు, ఇన్ని కష్టాలు లేవు, ఇన్ని సమస్యలు లేవు, ఇన్ని ఒడిదుడుకులు లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అన్నీ కూడా సమస్యలు ఇచ్చి పడిపోయి. టెక్నాలజీ ద్వారా సమస్యలే, సెల్ ఫోన్ ద్వారా సమస్యలే, సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ సమస్యలు వచ్చి పడిపోతున్నాయి, ఎక్కువగా సమస్యలు వచ్చి పడిపోతున్నాయి. కాబట్టి పిల్లరా మీరు ఆలోచన చేయండి. కాలము చేసిన వారి ధన్యులు అంటే వాళ్ళు ఉన్న కాలంలో న్యాయము ఉండేది. వాళ్ళు ఉండే కాలంలో, ఇప్పుడు అపోస్తుల కాలంలో చూస్తే కొంత న్యాయం ఉంది. ఏమండి, రాను 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 న్యాయం ఏమైపోయింది చెప్పండి, దిగజారిపోయి అన్యాయం ఎక్కువ పెరిగింది. మీకు ఉదాహరణ చెప్తాను. అప్పట్లోనంట, మీకు చాలాసార్లు చెప్పుకుంటాను అనుకుంటున్నాను, అప్పట్లోనంట ఒక ఆయనంట ఒక పొలం కొన్నాడంట. పొలం కొంటే ఆ పొలంలో అంట కొన్న ఆయనకి బంగారు పెట్టి దొరికిందంట, బంగారు పెట్టి. ఇప్పుడు ఆయన అబ్బా చాలా బాగా దొరికిందిరా అనుకొని, అయ్యో ఈ పొలంలో దొరికింది అంటే అమ్మిన ఆయన ఉన్నారు కదా అని చెప్పి, అయ్యా ఈ పొలం నీదే కదా, నీ దగ్గరే కొన్నాను కదా, మరి నీ పొలంలో దొరికింది అని చెరుసగం తీసుకున్నావు. ఆయన కొన్న ఆయన వెళ్ళి అమ్మిన ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడంట, కొన్న తర్వాత నీదే కదయా ఉంచుకో అన్నాడంట. మరి ఈ రోజుల్లో అయితే ఏం చేస్తారు చెప్పండి? దొరికింది అనుకోండి, అమ్మినుడు చెప్తారా? చెప్పరా? చెప్పరే? చెప్తారండి. ఒకవేళ తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, వద్దంటాడా? మరి నా దగ్గర కొన్నావు కదా, నిజమే, నా పొలంలో దొరికినప్పుడు కొన్ని మరి సగం తీసుకోవాలా, అర్థమైందా? నా వాటా నాకు ఇచ్చేయి అంటాడు అమ్మినుడు. ఆ రోజుల్లో అలా ఉండేవారట. కాబట్టి పిల్లరా ఆలోచించి
ఏదో పుస్తకంలో చదివామండి. ఆలోచించేయండి, ఆ రోజులు అంత నీతిగా ఉండేవారు. ఇతరులది ఏమండి ఏదో విధంగా అన్యాయం చేసి మోసం చేసి ఏమంటే అన్యాయం మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి దోచుకునేవారు ఆ రోజుల్లో ఉండేవారు కాదు. ఈ రోజుల్లో అయినట్లయితే మాయ మాటలు చెప్పి దోచుకునేటువంటి రోజులు ఇవి. అందుకని ఈ విధంగా చూసినట్లయితే కాలము గడిచి అంటే కాలము చేసిన వారి రోజులే మంచి. ఏమండి ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఏదైనా తీసుకెళ్లాలంటే ధైర్యంగా తీసుకెళ్లేవాళ్ళు. అంత దొంగల భయం మోసగాల భయం అంత ఉండేది కాదు. ఈ రోజున ఏదైనా తీసుకెళ్లాలంటే భయం. మెడలో ఏదైనా మెడలో కనపడింది అనుకోండి, బాబు అడ్రస్ చెప్పండి, కొంచెం ఆపండి కొంచెం చీటీ పట్టుకొని ఉంటారు, అడ్రస్ చెప్పండి అంటారు. ఈయన ఎవరో తెలియదు, కొత్త ఇలా ఉంది అడ్రస్ అడుగుతున్నాడని ఏ ఊరిలో అడ్రస్ చూస్తూ ఉంటే ఏమండి ఆ పక్కన మెడలో ఉన్నటువంటిది ఏదో ఉంటుంది, చేతికి ఏదైనా ఉందో అది లాక్కొని వెళ్ళిపోతాం. ఈ రోజులు చెడ్డవి, దినములు చెడ్డ. అందుకని దుర్దినాలు రాకమునిపే అంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి భూమి మీదకి. కాబట్టి పిల్లారా ఆయన్ని స్మరణకు తెచ్చుకో, ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. యాశ్వా 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 ఆ నామాన్ని ఎప్పుడు కూడా నువ్వు స్మరించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అన్నిల్లో లేకపోతే హైందవుల్లో ఉంటారు చాలామంది, వాళ్ళ దేవుడి యొక్క నామాలను ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారు. వాళ్ళు తెలియదు కానీ నీకు సత్యం తెలుసు. కానీ నువ్వు ఆయన నామాన్ని స్మరించు, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి పిల్లారా ఆ విధంగా చూసినట్లయితే ఇవి అప్పటికంటే ఇప్పుడు రోజులు చాలా భయంకరమైనటువంటి అన్యాయపు రోజులు. కానీ అయితే కాలము చేసిన వారే ధన్యులు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఇన్ని సంఘాలు లేవు, అప్పుడు ఇంతమంది బోధకులు లేరు, ఇన్ని గుంపులు లేవు. అపోస్తలుల కాలంలో అనగా పౌలు కాలంలో ఆనాడు అపోస్తలుడైన పౌలు బోధించేవాడు. కొద్ది కొద్దిగా అప్పటి నుంచే కొద్దిగా ఆరంభమయ్యాయి. 325 నిసియా సమావేశం దగ్గర బాగా ఆరంభం. యోహాను గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. అందుకనే 1వ యోహానులో మనం చూసినట్లయితే అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు, అపోస్తుల వేషం వేసుకొని ఉన్నాడు, అపోస్తులు అనగల పరిచారకుల వేషం వేసుకొని ఉన్నాడని ఆ రోజులోనే పౌలు గారు చెప్తున్నారు. ఆ రోజు కొద్దిగా ఉంది అన్యాయపు బోధలు, కానీ నాడేమైపోయాయి చెప్పండి? ఎక్కడ చూసినా అన్యాయపు బోధలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి కాలం ఇప్పుడు మనం చూసినట్లయితే అపోస్తలులు వాళ్ళందరూ కూడా చాలా ధన్యులు. ఎందుకంటే ఇంత అన్యాయపు బోధలు ఆ రోజుల్లో, ఇంత తప్పుడు బోధలు ఆ రోజుల్లో లేవు. అన్య సంబంధమైన బోధలు ఉన్నాయి. అర్థమీదేమని ఏమండి ఆ యొక్క రోమా వెళ్ళినప్పుడు, ఎఫెస్ వెళ్ళినప్పుడు రకరకాల దేవతలు ఆడు తగిలేవారు. కాబట్టి గడిచిన రోజుల్లో కొంత భక్తి నీతి ఆ గతంలో ఉండేవి. అందుకని కాలం చేసిన వారి ఈ రోజుల్లో చూసినట్లయితే క్రైస్తవుల్లో కూడా నీతి, న్యాయము, పవిత్రత ఏమి కనబడనటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే కాలం చేసిన వాడే ధన్యుడు. రాకడ విషయంలో కనుక మనం చూసినట్లయితే వారికంటే మనము ధన్యులమయ్యాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్వరం వినాలని వాళ్ళు ఎదురు చూశారు, ఈ వర్తమానం వినాలని వాళ్ళు ఎదురు చూశారు. అపోస్తలుడు పౌలు గారు కానీ, యోహాను గారు కానీ, పేతురు గారు కానీ, మత్తయి కానీ, ఏమండి మార్కు గారు కానీ, లోకా కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వర్తమానం కొరకు ఎదురు చూశారు. వాళ్ళందరూ కూడా స్వరం కొరకు వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఈ సమయంలో నీ స్వరాన్ని పెట్టినావు. అందుకనే ఆయన యొక్క స్వరం ఎప్పుడు కూడా సామాన్యతలో వెళుతూ ఉంది. సామాన్యుడిగా ఆయన మొదటి రాకుండా వచ్చినప్పుడు గొప్ప వాళ్ళందరూ కూడా పడిపోయారు.
యోహాను వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చెప్పండి? సామాన్యంగానే వచ్చాడు. ఇప్పుడు కూడా సామాన్యతలోని వర్తమానము వెళుతూ ఉంది. అందువల్ల కొద్దిమంది మాత్రమే ఈ వర్తమానాన్ని పట్టుకుంటారు. కాబట్టి కాలం చేసిన వారి ధన్యులు. ఎందుకంటే ఇంత అన్యాయమైనటువంటిది ఆ రోజుల్లో లేదు. కానీ ఒక విధంగా మనం చూస్తే వారి కంటే రెండవ రాకడ విషయంలో మనము ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి సంఘకాలం అయినట్లయితే నిజమైన వర్తమానం నమ్మిన వాళ్ళు చాలామంది ఉండేవారు. మీకు అర్థమైందా? కానీ రాను 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 ఏమైపోయిందంటే నిజమైన వాళ్ళు తగ్గిపోయారు. ఆ రోజు అబద్ధమైన కొద్దిమంది ఉండేవారు, వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజుల్లో మెస్సై కాలంలో ఇస్కరియోతు యోధా ఒక్కడే ఉన్నాడు, మిగతా శిష్యులు ఉన్నారు. మీకు అర్థమైందా? తర్వాత 70 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా తిరగబడ్డాడే. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది, నిజమైనది వారి సంఖ్య తగ్గిపోయింది. అందుకని ఆయన అన్నాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం అని కనుగొందునా, ఇది ఎక్కరమనే స్వరమని, ఇది ఉదయ కాలమని, ఇది తెల్లవారుజామని, ఇది 8వ దినమని, పునరుద్ధాన సమయమని, లోకం అంతం కాబోతున్నదని, ఈ వర్తమానం సత్యమని నమ్మేవారిని నేను కనుగొందునా అన్నాడు ఆ రోజుల్లో. ఆయన నా పరిస్థితి. హల్లెలూయా. 8వ దినమురా అంటే ఎవరు నమ్ముతున్నారా? ఇది వేకువజామంటే ఎవరు నమ్ముతున్నారా? ఇది 3వ దినం అంటే ఎవరు నమ్ముతున్నారా? ఇది తెల్లవారుజాము, ఇది ఎక్కిరమనే స్వరము కాలం, ఇది ఎవరు నమ్మడం లేదు. 3 దేవుళ్ళు అంటే చాలామంది నమ్ముతారు. స్త్రీలు బోధించిన తప్పు కాదు అంటే చాలామంది నమ్ముతారు. యేసు ప్రభు ఒక్కడ కాదురా 3 అని చెప్తే చాలామంది నమ్ముతారు. తీర్థంలో బాప్తిజం ఇచ్చిన ఏం తప్పు కాదని చాలామంది నమ్ముతారు. అబద్ధాన్ని అనేక మంది నమ్ముతారు, కానీ సత్యమును నమ్మేది మాత్రం బహుకుది. అనేక కాలాల్లో అనేక సమయాల్లో కొద్దిమంది మాత్రమే నమ్మారు. ఆయన నామస్తారు. మేకాయ సత్యం చెప్పాడు, నమ్మారా? ఏలియా సత్యం చెప్పాడు. ఏమండి? అహాబురాజు ఉన్నాడు, అనేక మంది మాట నమ్మాడు. మేకాయ ఒక్కడే ఒక మాట చెప్పాడు. మేకాయ మాట నమ్మారా? ఏలియా వర్తమానాన్ని ఎవరైనా నమ్మారా? ఏలీషా బహుకొద్ది మంది, కానీ యెజబెలు పోదు అనేక మంది నమ్మారు. అబద్ధాన్ని అనేక మంది నమ్ముతారు, సత్యాన్ని నమ్మేది మాత్రము కొద్దిమంది. అందుకే ఏలియా అంటాడు, నాయనా మహారోషమే కలిగిన వాడై నేను అక్కడే మిగిలి ఉన్నానని చెప్పాడు. ఆయన నామని. హల్లెలూయా. ఏమయ్యా ఏలియా అంటే ప్రార్థించేవాళ్ళు కనపట్టలేదు, ఆమెను చెప్పేవాళ్ళు లేరు. ఏమండి? నీ వాక్యాన్ని త్రోసివేస్తున్నారు, బలిపీఠాలు పడగొట్టేస్తున్నారు, ప్రవక్తలు చంపేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ప్రవక్తలు ఉంటారు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్త ఏలియా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. న్యాయం చేయడానికి ఆయన వచ్చాడు, న్యాయం చేయడానికి ఆయన వచ్చారు. లోకంలో లోకరీతిగా న్యాయం చేయడానికి లోకంలో అధికారులు ఉంటారు, గవర్నమెంట్ ఉంటుంది. కానీ మన యొక్క న్యాయం తీర్చేది లోక గవర్నమెంట్ కాదు, ఆయనే న్యాయం తీర్చేవాడు. ఇది ఆయన తీర్చేటువంటిది. ఇది మీకు అర్థమైందా? ఈ న్యాయాన్ని ఎవరు తీర్చాలి చెప్పండి? ఆయనే, ఆ న్యాయాధిపతి. అందువల్ల ఇప్పుడు ఆయన మాట తప్పని వాడు. కాబట్టి ఇదిగో వస్తానని చెప్పిన వాడు రాక మానలేదు, వచ్చాడు ఆయన. ఇప్పుడు వచ్చి రంగం మీద ఉండి ఆయన తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన నామనిస్తారు. కొంతమంది అంటారు, ఇప్పుడు ఈ మత్స్య సంఘాల వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, రా ప్రభువా, ఎప్పుడు వస్తావు ప్రభువా, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపో ప్రభువా. ఇంకా వాళ్ళు ఆ విధంగా మొరపెడుతూ ఉంటుంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? నువ్వు 2వసారి వస్తాను ప్రభువా, మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభువా, మొరపెడుతూ ఉంటారు వాళ్ళు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. మనమైతే, అయ్యా నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చింది, నీ స్తోత్రాలు ఆయన, దొంగ వలే వచ్చావు నువ్వు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి, ఈ రహస్యంగా వచ్చావు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి.
నీకు స్తోత్రాలు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్లే రహస్యంగా వచ్చి తీసుకుని వెళతాడు. అందుకనే నీ రాకడా అందరికీ అర్థము కాదు. ఏలియా వచ్చాడు ఆ రోజుల్లో. ఏలియా వస్తే వచ్చాడు, కానీ వాళ్ళందరూ అనుకున్నారు ఏలియా వస్తాడు అంటే ఏలియా అంటే గొప్ప ప్రవక్త వాళ్ళ దృష్టిలో. ఎందుకనంటే ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురమంటే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయింది. అదేవిధంగా ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి ఆ మాంస ముక్కలను కాల్చివేసింది, దహించి వేసింది. ఆ విధంగా ఏలియా కాకోలముల ద్వారా ఆహారం వచ్చినప్పుడు ఏలియా భుజించాడు. మరి అంత గొప్ప ఏలియా అని వాళ్ళ దృష్టిలో ఉంది. కానీ ఆ ఆత్మ కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి పొందుకున్నటువంటి యోహాను చూసేటప్పటికి చాలా సామాన్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అతడు చింపుడు జుట్టు వేసుకొని ఉన్నాడు, గడ్డం విపరీతంగా పెంచుకొని ఉన్నాడు, అడవుల్లో ఎక్కువ తిరుగుతుంటాడు కాబట్టి అతడుండే పరిసరాలను బట్టి అలాంటివి ధరించుకుంటూ ఉండేవాడు. మీకు అర్థమైందా? అలాంటివి ధరించుకుంటూ ఉండేవాడు, ఎందుకంటే అతడు ఉండేటువంటి ప్రాంతం అలాంటిది. ఆ తర్వాత అతడు ఒంటి చర్మమును ధరించుకొని ఉన్నాడు. ఆ యొక్క తేనె మిడతలను అతడు ఆహారంగా భుజిస్తూ ఉండేవాడు. ఆ విధంగా వచ్చాడు. ఎవరు పెద్ద పట్టించుకోరు. అప్పుడు హేరోదియా ఆమె యొక్క పాపమును బట్టి ఖండించినప్పుడు అతడు చంపబడ్డాడు. అప్పుడు అందరూ అడుగుతున్నారు, ఏమయ్యా? ఎందుకంటే ఆ రోజులు అతను ఏలియని వాళ్ళు నమ్మక పని చేశారు, చంపేశారు. ఏమయ్యా? మెస్సేజ్ దగ్గరకు వచ్చి నీకంటే ముందుగా ఏలియా రావాల్సి ఉన్నది కదా అన్నప్పుడు ఆయన అన్నాడు, ఏలియా వచ్చాడు, కానీ ఆయన ఎవరో మీరు ఎదురుక మీరు ఇష్టం వచ్చినట్లు ఆయన పట్ల ప్రవర్తించారు. ఆయన గౌరవించలేదు. ఆ ప్రవక్తను మీరు గౌరవించలేదు, ఆ వర్తమానుకుని మీరు గౌరవించలేదు, అగౌరవంగా పరిచారు, అగౌరవంగా చూశారు. ఎందుకంటే యెజబెలు కూడా ఆనాడు ఏలియాని గౌరవించరా, మర్యాద చేయలా, పట్టించుకోలే ఆమె అసలు. అందుచేత ఆయన అంటాడు, వచ్చాడు కానీ మీరు ఎరగలేదు, వచ్చాడు వెళ్ళిపోయాడు. అలాగే రేపు యేసు ప్రభువా రా ప్రభువా, ఇంకా రాలేదు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ మత్స్య సంఘాలను. కానీ ఇక్కడ వచ్చి రహస్యంగా ఆయన నీతిమంతులు తీసుకుపోతాడు, మనం వెళ్ళిపోతాం పైకి. అప్పుడు వీళ్ళు శ్రమల్లో పడిపోయి అంటారు, ఏమయ్యా నీవు ఇంకా రాలేదేంటి ప్రభువా, నీవు ఇంకా రాలేదేంటి ప్రభువా మమ్మల్ని తీసుకెళ్ళడానికి, చాలా శ్రమల్లో పడిపోతున్నావు ప్రభువా అనండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుందంట, ఆయన వచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు, అయితే మీకు తెలియలేదు అని ఆయన. అందుకని లోకంలో కూడా ఆయన రాకడనేది దొంగ ఏం చేస్తాడు చెప్పండి? తీసుకొని వెళ్ళిపోతాడు దొంగతనంగా, ఎవరికి తెలియకుండా. ఇప్పుడు కూడా ఈ వర్తమానము దొంగతనంగా రహస్యముగా ఆయన వధువుకి వినబడతా ఉంది. ఆమె వధువు మాత్రమే పైకి కొనుగోబడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఓ ప్రభువా రా ప్రభువా, రా ప్రభువా, రా ప్రభువా, నువ్వు వచ్చే ప్రభువా, నీ రాకడి కొరకు నువ్వు మధ్యాకాశానికి ప్రభువా, లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళడానికి రా ప్రభువా అంటా ఉంటారు. శ్రమంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన రహస్యముగా మనతో మాట్లాడు. ఆయన దీన్ని ఏమన్నాడు చెప్పండి? రహస్య రాకడ, రహస్యముగా. రెండవ రాకడ అనేది రహస్య రాకడ, మొదటి రాకడ అనేది అందరికీ తెలిసి ప్రకటించబడింది, తెలియచేయబడింది. రెండవ రాకడ అందరికి దగ్గర కాదు, ఆయన వధువు దగ్గర మాత్రమే. రెండవ రాకడ ఎవరి దగ్గర? అప్పుడు నిద్రపోయే బుద్ధి లేని కణికల దగ్గరగా. వాక్యం వింటూ తూలిపోతుంటే అవి బుద్ధి లేని కణికలేవి. వాటిగా బుద్ధి కలిగిన వారికి వర్తమానం, వారిని తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. మధ్యాకాశానికి మన మహిమ శరీరంతో వెళ్ళిపోతాం ఆయన నమ్మకం. హల్లెలూయా. కాబట్టి మనము చాలా ధన్యులము. కాలం చేసిన వారి కంటే, పుట్టబో వారి కంటే
మనము చాలా ధన్యులు ఆయన నమ్మకం. ఎందుకనంటే మనము ఆయన రాకడను మనము చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? తీసుకొని వెళ్ళడానికి రహస్యంగా వచ్చాడు. మరి వేగుల వారు ఎక్కడికి వచ్చారు? రహస్యంగా రాహాబుని స్త్రీ దగ్గరికి వెళ్ళారు. అంతేనా? రహస్యంగా వచ్చారా? మొదటిసారి ఏం చేశాడు చెప్పండి? వచ్చి ఎర్రని దారాన్ని కట్టుకోమన్నారు, కట్టుకుంది. మరి రెండవసారి వచ్చినప్పుడు రహస్యంగా వచ్చారు తప్ప అందరికి తెలిసేలాగా రాలా. మొదటిసారి అయితే అందరికి తెలిసేలాగా వచ్చారు, పట్టుకోబోయారు వాళ్ళని. కానీ రెండవసారి వచ్చినప్పుడు రహస్యంగా రాబోని స్త్రీ దగ్గరకు వచ్చి, అమ్మ నీవే కాదు నీ బంధువులు ఎవరు ఉంటే వాళ్ళు కూడా బయటకు వచ్చేమని, ఇది పట్టణానికి కాల్ చేయబోతున్నాం అని చెప్పారు. ఆవిడ బంధువులు బయటకు వచ్చారు. మీకు అర్థమైందా? అదేవిధంగా తెల్లవారుజామున ఎవరిని తట్టిలేపాడా? ఆయన అందరూ ఊళ్ళో వాళ్ళందరూ తట్టిలేపాడా? ఎవడు లేపాడా? లోతు దగ్గరకు వెళ్ళి ఈ ఊరి దోషశిక్షలో మీరు నశించిపోకుండా మీరు బయటకు వచ్చేయండి అని. ఆ కాలంలో కూడా అయ్యా నీ కుటుంబం 8 మంది మీరు కూడా లేవండి, ఓడలోకి వెళ్ళండి, ఇది నాశనం కాబోతుంది అని చెప్పారు. అందరూ చెప్పాడా? ఇప్పుడు కూడా అంతే. ఆయన ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో, ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారిని మాత్రమే ఆయన కూర్చుకొని ఇప్పుడు రహస్యంగా మాట్లాడుతూ రహస్యంగా చెప్తున్నాడు, అంతం కాబోతుంది, మీకు లేచి వచ్చేయండి, ఇక ఉండదు, వచ్చేయండి అని రహస్యంగా చెప్తున్నాడు ఆయన. ఆయన నీతో రహస్యంగా మాట్లాడుతున్నాడు. ఊళ్ళో అన్ని సంఘాలను చెప్పేది కాదు ఇది, వధువు సంఘాల వాళ్ళకు మాత్రమే. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే నమ్ముతారు. ఏర్పరచబడిన వారి ఏర్పాట్లో లేని వారు ఏం చేస్తారండి? మెసేజ్ చెప్పేట్లు ఈ వర్తమానం ఏమిటో ఎరగక, ఈ కాలాన్ని గుర్తించక, ఎగతాళి చేసి అవమానపరిచి తిరస్కరిస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు తీసుకెళ్ళాడు వాళ్ళకి తెలియదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం చాలా ధన్యులమి. నువ్వు ధన్యులమి అని అనుకుంటే కుదరదు. దానికి తగ్గట్టు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఇంతకుముందు నువ్వు వేరే సంఘంలో ఉన్నావు అనుకోండి, వాక్యం వినడం ప్రార్థన చేయడం తెగ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన దానికి ఏమైపోతుందంటే నీకు అతి నమ్మకం పెరిగిపోతాయి. ఏమిటి సత్యము, ఇంతకుముందు దానికంటే ఇది కరెక్టు అనిపించి ఇంకా ఏమనిపిస్తుందంటే ఈ వర్తమానం వింటున్నాను కాబట్టి, నమ్మేశాను కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తాను అన్నమాట, పరలోకం వెళ్ళిపోతాను. కానీ ప్రార్థన ఉండదు, భక్తి ఇవన్నీ ఉండవు. ఆ విధంగా సాతాను దెబ్బేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. నీకు నమ్మకం పెరిగింది దాన్ని బట్టి దాని తగ్గట్టుగా ప్రార్థన కూడా ఉండాలి. దాని తగ్గట్టుగా నీవు ఆయన కోసము జీవించాలి. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. వినడం కాబట్టి వెళ్ళిపోతావు లేని ప్రార్థన మానేసి లోకాశను కలిగి లోకాలోచన ప్రకారం జీవిస్తూ మా ప్రభు మమ్మల్ని బాగా దీవించాడు అనుకొని నువ్వు భ్రమపడుతూ ఆ విధంగా ఉన్నావనండి, ప్రమాదంలో పడిపోతావు. నువ్వు మోసపోవద్దు. వాక్యం విని సత్యమన్నావంటే నువ్వు దాని తగ్గట్టుగానే వర్తమానం కోసం నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసినప్పుడే నిజముగా నీవు ఏర్పాట్లు ఉన్నట్లే ఆయన. హల్లెలూయా. అంతేగాని వినేసి పర్లేదులే, నిజమైన సమాజంలో నిజమైన మార్గంలో చాలే అనుకొని ప్రార్థన చేసుకోకుండా శుభ్రంగా పడుకొని వండుకొని శుభ్రంగా తినేసి పడుకున్నావు అనుకో, నరకానికి వెళ్ళిపోతాం, ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. దానిలో ఉంచుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమున్నాయి, స్తోత్రమున్నాయి, స్తోత్రమున్నాయి. చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఇంత డబ్బు పంపిస్తే మీకు ఇంత డబ్బు ఇస్తామని వాళ్ళు సెల్ ఫోన్లో మెసేజ్లు పెడతా ఉంటారు. ఒక సహోదరుడు అలాగే నమ్మాడు, కొంత డబ్బు పంపిస్తే మీకు కొన్ని కోట్లు పంపిస్తామన్నాడు. ఆ విధంగా ఒక 10 మంచాలు కట్టించాడు. చివరికి వాళ్ళు కనబడకుండా పోయారు. చాలా అన్యాయం జరుగుతుంది. సంఘాలు కూడా చాలా అన్యాయం చేస్తూ ఉన్నాయి, అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాయి. కానీ ఆ సంఘాల ఎద్దుకు ఆయన వస్తానని చెప్పలేదు. ఆ సంఘాల ఎద్దుకు వచ్చి తీసుకెళ్తానని ఆయన చెప్పలేదు. అపోస్తుల బోధ, జాన్సన్ గారు అపోస్తుల బోధను బోధించారు.
బ్రహ్మాం గారు అపోస్తుల బోధన బోధించారు, వారికే ఈ వర్తమానం.